గుర్తుపెట్టుకోండి. దేవుని జ్ఞానం లేకపోతే ఏం పొందలేం. చిన్న ఉదాహరణ, ఇద్దరు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళినప్పుడు వారిలో ఒకడు చాలా స్పీడ్గా కట్టెలు కొడుతూ ఉన్నాడు. రెండో వాడు కొట్టలేకపోతున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నా వాడు తక్కువే కొట్టగలుగుతున్నాడు. అంతేకాకుండా ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇంకొకడైతే వేరే అతనైతే ఎక్కువ బలం ఉపయోగించట్లా, చాలా సునాయాసంగా కట్టెలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ రెండో వాడు అలిసిపోయాడు. ఎంత కొడుతున్నా సరే ఆ కట్టెలు కొట్టలేకపోతున్నాడు. అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అతను వచ్చి, ఏందిరా అలిసిపోయి చెట్టు కింద కూర్చున్నావా అన్నాడు. అవునరా, నువ్వేమో అలా కట్టెలు కొట్టుకుంటా పోతున్నావు, ఇప్పటికీ చాలా కొట్టేసావు, నేను కొట్టలేకపోయాను, ఏందో అర్థం కావట్లేదురా, అందుకని అలుపు వచ్చి కూర్చున్నాయి కొట్టలేనులే అని.